మష్రూమ్ షోర్బా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్, కొద్దిగా మైదా పిండి, కొత్తిమీర, గరం మసాలా, కారప్పొడి, ఉల్లిపాయ, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా వెన్న. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటా. ఓకే, వెల్లుల్లిపాయలు కాస్త ఫైన్ చాప్ చేద్దాం. ఫైన్ చాప్ ఏం అవసరం లేదు, రఫ్ చాప్ చేసుకోవచ్చు. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మష్రూమ్లు ఇవన్నీ కూడా ఫస్ట్ కచ్చాబచ్చా కట్ చేసుకొని ఫ్రై చేస్తాం. కాస్త ఫ్రై చేసిన తర్వాత బ్లెండ్ చేసుకుంటాం. బ్లెండింగ్ అంటే మిక్సీలో పెట్టి రుబ్బేస్తాం అన్నమాట. రుబ్బిన తర్వాత మళ్ళీ ఈ రూ ప్రిపరేషన్ అంటాము. మైదా పిండి వీటన్నింటినీ కలుపుకొని ఒక రూ ప్రిపరేషన్ చేసి దాంట్లో రీకుక్ చేసుకుంటాం. సాఫ్ట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. దాంట్లో లోపల ఏమీ ముక్కలు లాంటివి ఏవి తగలకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం చక్కగా తాగేయచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం, అలాగే ఉల్లిపాయ కూడా చాప్ చేద్దాం. రఫ్ చాప్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. ఇలా చాప్ చేసేటప్పుడు రఫ్ చాప్ పెద్ద పెద్దవి కాకుండా చిన్నవిగా కట్ చేసుకుంటే ఒక ఉపయోగం ఉంటుంది. ఏంటది అంటే ఒక సేయింగ్ ఉంటుంది, పాపులర్ సేయింగ్, ద స్మాలర్ ద కట్ ద ఫాస్టర్ ద కుక్ అని. అంటే కట్ ఎంత చిన్నదిగా ఉంటే, అంటే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నప్పుడు కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది అని. వెన్న సగం కంటే కొద్దిగా తక్కువగానే వెన్న వేసుకుంటున్నా ఇక్కడ. ఇందులో వెల్లుల్లి అలాగే ఉల్లి వేసుకుంటాం. మోతాదు కాస్త తక్కువగానే వేసుకోవాలి వెల్లుల్లి ఉల్లి, ఎందుకంటే వీటిని మళ్ళీ బ్లెండ్ చేస్తాం కాబట్టి మోతాదు ఎక్కువైతే డామినేట్ అయిపోతుంది. అంటే మిక్సీలో పెట్టేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్, ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కదా. అదే ముక్కలు అలాగే ఉన్నాయనుకోండి, తక్కువ వేసినా పర్లేదు. ఓకే, స్లైస్ కానీ క్వార్టర్స్ కానీ చేసుకోవచ్చు. రఫ్ చాప్ ఈజ్ ఇనఫ్ అన్నమాట. మష్రూమ్ ఎందుకంటే మళ్ళీ బ్లెండ్ చేసేస్తాం కాబట్టి వీటి సైజులతోటి షేపులతోటి మనకు సంబంధం లేదు. ఈ మష్రూమ్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాస్త ఫాస్ట్గానే మగ్గిపోతుంది. కాస్త ఉప్పు జల్లుతున్నా. చాలా బాగుంది కదా. ఓకే, ఇది వేగిపోయింది. దీన్ని కాస్త చల్లార్చి రూమ్ టెంపరేచర్ వరకు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. రూమ్ టెంపరేచర్కి వచ్చిందనమాట. ఓకే, దీన్ని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుందాం. బ్లెండర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఆ పేరు. బ్లెండర్ అంటే మిక్సీ అన్నమాట.
దీంట్లో ఈ పెనంలో మళ్ళీ ఈ తొక్కలు చెక్కలు ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇందులోనే సూప్ రెడీ చేస్తాం కదా, తొక్కలు ఏమైనా ఇందులో ఉండిపోయాయి అనుకోండి సూప్లోకి వస్తాయి అవి. ఓకే, మళ్ళీ పెనం ఇలా పెట్టేసుకున్నాము. ఇందులో పొయ్యి కూడా వెలిగించి అట్లా పెట్టేసుకున్నాం. ఇందులో కాస్త వాటర్ కూడా వేద్దాం. ఓకే, రెడీ. సో ఈ విధమైన పేస్ట్ వచ్చిందనమాట మనకు, ప్యూరే లాగా. పెనం వేడెక్కింది. ఇక్కడ ఇందులో మళ్ళీ బటర్ వేసుకుంటున్నా. ఇందులో మైదా పిండి వేసుకోవాలి. ఇది బ్రౌన్ అయిపోకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు. కొంచెం వేగంగానే ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ లమ్స్ కరిగిపోతాయి, వాటి గురించి ఏం చింత అవసరం లేదు. లేకపోతే అట్లా ప్రెస్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఇందులో ఈ ప్యూర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ కావాలి కదా, మిక్సీ కూడా క్లీన్ చేసినట్లు ఉంటుంది. ఇందులో వేసి ఊగించి పెట్టేస్తాం. రైట్, ప్రాపర్గా రెడీ అయిపోతుంది కదా. దీనికి ఇప్పుడు సీజనింగ్ చేద్దాం. గరం మసాలా, మిరియాల పొడి, కారపొడి, ఉప్పు ఇందాక కొద్దిగా వేసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఇంకొద్దిగా వేస్తున్నాం. సాల్ట్. ఫైనలీ కలిపేద్దాం ఫస్ట్. ఆఖరణ దించుకునే ముందు కోరియాండర్ ఫైన్ చాప్ చేసి దించేసుకుందాం. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.